కోకిల కూతలతో, పక్షుల కిలకిల రాగాలతో డే అనేది ఈరోజు ఇలా స్టార్ట్ అవుతుందండి. ఎంతో హ్యాపీగా ఉంది కదా! ఆ సౌండ్స్ వింటూ ఉంటే. ముందుగా నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో, మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా ఇలా పసుపు అంటే గుమ్మం ముంగట పసుపుతో ఇలా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకుంటున్నానండి. అమ్మవారి పాదాలు వేసుకున్నానంటే ఈరోజు శుక్రవారం కదండి. ముందుగా ఆవు పేడతో కల్లాపు చల్లుకొని ఇలా ముగ్గులు పెట్టుకున్నాను రంగవల్లులతో. ఆ తరువాత బ్రాహ్మీ ముహూర్త టైం గురించి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, నాకు జరిగిన మంచి గురించి మీకు తెలియజేయబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. ముందుగా బ్రాహ్మీ ముహూర్త టైం అన్నాను కదండి. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా ఇలా శుభ్రపరచుకొని 3:30 నుంచి 4:30 లోపు మనము ఇంట్లో దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది మనకు ఉంటాయండి. ఎందుకు మంచి ఫలితాలు అన్నానంటే బ్రాహ్మీ ముహూర్త టైంలో దేవతలు తిరుగుతూ ఉంటారండి. అమ్మ వచ్చే టయానికి ఇల్లంతా ఇలా శుభ్రపరచుకొని రంగవల్లులతో అలంకరించుకొని అమ్మకి ఆహ్వానం చెప్పుకొని మన సమస్య అమ్మ పాదాల దగ్గర అలా ఉంచినట్లయితే మన సమస్య ఇట్టే తీరుస్తుందని గట్టిగా నమ్మి చేయండి. మంచి ఫలితాలు అనేది మనకు ఉంటాయి. ముందుగా నేను ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత స్నానానంతరం కాళ్లకు పసుపు అనేది శుక్రవారం కదండి, శుక్రవారం మంగళవారం ప్రతిరోజు పెట్టుకున్న మంచిదండి. ఒకవేళ కుదరదు, మేము చాలా బిజీ, మేము డ్యూటీస్ చేస్తున్నాము, నైట్ డ్యూటీలు ఉన్నాయి, ఇవన్నీ మాకు కుదరదు అనుకున్నవారండి సింపుల్గా బ్రాహ్మీ ముహూర్త టైం అంటే 3:30 నుంచి 4:30 లోపు నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని అమ్మ ముంగట ఒక పుష్పం సమర్పించి మన సమస్య అనేది దీపారాధన చేసుకుంటాం కదండి డైలీ మనం ఇంట్లో. ఆ టైం ఒక్క ఓపిక చేసుకొని 3:30 నుంచి 4:30 లోపు మీ టైంలో అంటే ఒకవేళ మాకు అంత టైం లేదనుకున్నప్పుడు ఓపిక చేసుకొని నిన్న నైటే అంటే గురువారం నైటే మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా పసుపు అంటే గుమ్మాలకు అలంకరించుకొని ఇవన్నీ చేసుకోవచ్చండి. ఇవన్నీ చేసుకున్న తర్వాతే మనము అమ్మ ముంగట కొద్దిగా దీపం ధూపం నైవేద్యం సమర్పించుకుంటే సరిపోతుందండి. మన సమస్య అనేది అమ్మ పాదాల దగ్గర బ్రాహ్మీ ముహూర్త టైంలో పెట్టి చూడండి. ఖచ్చితంగా ఆ సమస్య మీకు నెలలోనే తీరుతుందని నేను గట్టిగా చెప్తానండి. ఎందుకంటే నేను ఈ టైము 21 రోజు చేసి చూశానండి. 21 రోజు బ్రాహ్మీ ముహూర్త టైంలో చేశాను పూజ. నాకు ఫలితం అనేది మంచి ఫలితం అనేది నాకు ఇచ్చింది అమ్మ. ఆ ఫలితాన్ని మీకు ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు సమస్యతోనే ఉంటారండి. ఎవరో ఒకరు కాదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో తల్లడిల్లిపోతూనే ఉంటారు. మానవులం కదండి మనము, ఖచ్చితంగా సమస్యలతోనే ఉంటాము. ప్రతి ఒక్కరం గోల్డెన్ స్పూన్తో అయితే పుట్టలేదండి మనము. అందుకని మనం సమస్యలను ప్రారదోలాలి అంటే ఇదొక్కటేనండి మనకు మార్గము. ఆ మార్గాన్ని అమ్మ పాదాలండి. నేనైతే ఇది గట్టిగా చెప్తాను. అమ్మ పాదాల దగ్గర మన సమస్య బ్రాహ్మీ ముహూర్త టైంలో పెట్టి చూడండి. ఆ రిజల్ట్ అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు 1 మంత్ తర్వాత. ఎందుకంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. బ్రాహ్మీ ముహూర్త టైంలో దేవతలు తిరుగుతూ ఉంటారన్నాను కదండి. ఆ టైంలో నిద్ర లేచి మనము ఒకవేళ పూజలు లేదు మెడిటేషన్ అయినా చేసి చూడండి, ధ్యానం చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ శక్తి మనకు వస్తుందంటండి. మన పెద్దలు చెప్తూనే ఉంటారు బ్రాహ్మీ ముహూర్త టైంలో లేవాలి, నిద్ర లేవాలి, ఇంట్లో ఉన్న పనులన్నీ ఆ టయానికల్లా మొత్తం క్లీన్ చేసేసుకుంటే మంచి ఎనర్జీ అనిపిస్తుంది. ఒకసారి కార్తీక మాసంలో చెప్పండి, మీకే తెలుస్తుంది. కార్తీక మాసంలో మనం ఏ టైంకి లెగుస్తాం, 4ంటికి అట్లా లెగుస్తాం కదా, 3ంటికి కూడా లేచిన రోజులు ఉంటాయండి కార్తీక మాసంలో. ఎందుకంటే శివయ్య తండ్రిని అనుగ్రహం పొందాలంటే ఆ టైంకి నిద్ర లేచి దీపం పెడుతూ ఉంటాం కార్తీక దీపాలు. ఆ టైంలో మనకి ఎంత ఎనర్జీ ఉంటుందో ఆ నెల మొత్తము, అలా ఎనర్జీ మనకు సంవత్సరం మొత్తం మన జీవితకాలం ఉండాలి అంటేనండి ఈ టైంకి చేసి చూడండి. మీకు ఆ రిజల్ట్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా. ఆ తర్వాత ఆగ్నేయ దీపం పెట్టుకుంటానండి. మన కిచెన్ చూశారు కదా, కిచెన్ టూర్ చేశాను కదా. ఆగ్నేయ దీపం పెట్టుకున్న తర్వాత నేను పూజ గదిలోకి వచ్చి ఈశాన్య దీపం కూడా పెట్టుకుంటాను ఇక్కడ నేను. అంటే రావి చెంబులో నిండుగా నీరు పోసుకొని ఒక రూపాయి కాయిన్, అక్షతలు, పసుపు, కుంకుమ వేసుకొని సుగంధభరితంగా ఉండాలి అండి ఎప్పుడైనా కూడా. ఇవన్నీ చేత కాదు చేయలేమనంటే ముందుగా చెప్పాను కదండి, ఒక పుష్పం సమర్పించి తల్లి నా సమస్య ఇది అని చెప్పండి అంతే. ఇంకా రావి చెంబు మాత్రం రావి చెంబు ఈశాన్య మూలకి ఈ విధంగా పెట్టుకుంటానండి. అంటే ఈశాన్య మూల నాకు చాలా చిన్నది ఉంది కాబట్టి అక్కడ ఒక దేవుణ్ణి అంటే వినాయకుడిని పెట్టుకున్నాను. లక్ష్మీదేవినైనా శివయ్యనైనా ఎక్కడైనా ఒక విగ్రహం ఏది ఉన్నా పెట్టుకోవచ్చు. నాకు ఆ వినాయకుడి పటం ఉంది కాబట్టి నేను అక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను. కింద రావి చెంబుకి కూడా నేను దీపం సమర్పించుకున్నానండి. ఆ తర్వాత నేను ఇక్కడ చూసారా అంటే ముందు గడపలో వీడియో చూసారు కదా, గడపలకు కూడా నిండుగా అలంకరించుకున్నాను పసుపు
పసుపుతోటి పాదాలకు ఖచ్చితంగా శుక్రవారం నాడు మాత్రం పాదాలకు మాత్రం మనం ఆడవారం స్నానం చేసేటప్పుడు కూడా పసుపు ముఖానికి రాసుకొని పాదాలకు పసుపు రాసుకున్న తర్వాతే పూజ గదులకు వెళ్తానండి. నేను ఎప్పుడైనా చేసేది ఇదే. ఇంకా నేను దీంట్లో వీడియోస్ కోసం చేసింది ఏమీ లేదు, ప్రత్యేకించి ఇంకా నేను డెకరేషన్ చేసింది కూడా ఏం లేదు. సింపుల్గా నేను ఎలా చేసుకుంటున్నానో అదే చూపిస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం నిండుగా ఉండాలండి. అంటే ఆడవారిని చూస్తే లక్ష్మీదేవిని చూసినట్లు అని అంటూ ఉంటారండి. అంటే లక్ష్మీదేవి కళ మనలో కనిపించాలి. అంటే కాళ్ళకు పసుపు, ముఖానికి పసుపు, కుంకుమ అన్నీ నిండుగా గాజులు ఇలా ఉండాలండి. మనము ఎప్పుడైనా డ్రెస్లో కానీ నైటీలో కానీ అసలు చేయకూడదు పూజ అనేది. ఇది నా పాలసీ అండి. డ్రెస్లో చేయడం కానీ నైటీలో చేయకూడదని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఇంకా నేను చీర కట్టుకొని శుక్రవారం అయితే ఖచ్చితంగా చీర ఉంటుందండి. ఇంకెప్పుడైనా శుక్రవారము మంగళవారం అట్లయితే డ్రెస్లో ఒక్కొక్కసారి ఉంటుంది. ఇంకా మా అమ్మ చూసిందంటే ఖచ్చితంగా అరుస్తుందండి. అందుకని ఇంకా చీరలోనే ఉంటాను నేను ఎప్పుడు. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు అమ్మవారికి నిండుగా చేసుకుందామని మనసులో అనిపించిందండి. అంటే బ్రాహ్మీ ముహూర్త టైంలో కదండి చేసుకుండేది. ఏ పని చేసినా రెట్టింపు శక్తి ఉంటుంది ఆ టైంలో చేసిన. ఆ సమస్య అనేది ఒకవేళ నేనైతే ఈరోజు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏ సమస్య అమ్మ ముంగట పెట్టలేదండి. నేను మనశ్శాంతిగా ఉండాలి అంతే అని పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి నిండుగా అలా నీరుతోటి, పాలతోటి, పసుపుతోటి, కుంకుమతోటి అలా అభిషేకం చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. మనసుకి ఎంతో హాయినిచ్చింది. మనశ్శాంతి కోసం చేసుకున్నా కూడానండి ఎంతో హ్యాపీని ఇస్తుంది. ఆ రోజంతా ఒక్కసారి నా మాట విని, వీడియో కోసమని కాదు కానీ ఒక్కసారి నా మాట విని ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఒక్కసారి చేసి చూస్తే మీకు ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఎట్లా ఉంటుందంటేనండి ఆ రోజంతా అది మీకు ఆ రోజంతా తెలిసిపోతుంది. డే అంతా ఎంత పాజిటివ్గా ఉంది, ఎంత ఎనర్జెటిక్గా ఉంది అని అనిపిస్తుందండి. ఈ విధంగా నేను మంగళకరమైన ద్రవ్యాలు అన్నీ వేసుకున్నానండి ఆ కాయిన్ బౌల్ తోటి. ఆ కాయిన్ బౌల్ నేనే తయారు చేశాను అమ్మవారికి. అలా అందులో చిట్టి గాజులు, గోమతి చక్రాలు అన్నీ వేసుకున్నానండి. అంటే నల్ల గురిగింద గింజలు, తెల్లవి గురిగింద గింజలు అన్నీ వేసుకొని అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంగళవారం, శుక్రవారం ఇలా నేను చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్క రకంగా. అంటే ఒక్కొక్క రోజు చిట్టి గాజులతో అష్టోత్తరం చదువుకుంటాను, కుంకుమతో అష్టోత్తరం చదువుకుంటాను, తామర గింజలతోటి ఇలా చదువుకుంటూ ఉంటాను. ఇంకా మన ఇష్టం అండి. నేను ఇంకొకటి చెప్తాను, ఇలానే చేస్తేనే మనది పూజ అని అయితే నేను అననండి. నా ఇష్ట ప్రకారంగా నేను చేసుకుంటాను. ఒక్కరి స్తోమతను నేను ఎంచను. ఎవరి స్తోమతను వాళ్ళండి. ఒక్కొక్కరు అమ్మవారిని బంగారు ప్రతిమతో కూడా చేసుకున్న వారు ఉంటారు, ఇత్తడి ప్రతిమతో కూడా అంటే విగ్రహంతో కూడా చేసుకునేవారు ఉంటారు కదండి. మన స్థాయిని ఒకరితో పోల్చుకోకూడదు. మన స్థాయి ఎంత ఉందో అంత చేసుకోవాలండి. ఇది మనం ఒకటే నమ్మి చేయాలి. మన మనస్సు, మన శారీరకంగాని మానసికంగాని అమ్మ మీద పెట్టి చేయాలండి. మన మనస్సు అమ్మ పాదాల దగ్గర ఉంచాలి. ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా పూజకి సరిపడే సామాన్ అంతా పక్కన పెట్టుకొని మనం అనేది చేసుకోవాలి. పూజ తేపకి లేవడం, ఎవరో ఒకరు పిలవడం ఇలా డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, ఒకవేళ వాళ్ళని స్కూల్కి పంపించేసి భర్తల్ని డ్యూటీకి పంపించేసి ప్రశాంతంగా చేసుకున్నా సరిపోతుంది. కానీ బ్రాహ్మీ ముహూర్త టైం అని చెప్పాను కదా, ఆ టైంలో మాత్రం ఎవ్వరి డిస్టర్బెన్స్ ఉండదండి. మనకి పూజ గది సపరేట్గా ఉన్నదనుకోండి, చక్కగా ఇంకా హ్యాపీ అనమాట. చక్కగా ఆ రూమ్లోకి వెళ్ళి నీట్గా చేసుకొని ఆ టైంలో మనం పూజ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర విరజాజి పూలు చాలా పూసాయండి ఈరోజు. ఆ చక్కగా అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకున్నాను. దుర్గా ద్వాదశి నామావళి ఉంటుందండి. లక్ష్మీ అమ్మకి అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ మీ ఇష్టం. ఇంకా 21 రోజు సంకల్పం చేసుకొని ఈ పూజ చేసి చూడండి. రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. బ్రాహ్మీ ముహూర్త టైంలో మనం పూజ చేసినట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధభరితం ఉన్న పుష్పాలను అమ్మవారికి అభిషేకం లాగా అలా వేసుకుంటూ అలా చూస్తూ ఉండిపోయానండి. అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. అమ్మవారికి కుంకుమార్చన ఎందుకు చేసుకుంటానంటే మంగళవారం, శుక్రవారం నేను తప్పకుండా చేసుకుంటానండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని నేను గట్టిగా చెప్తాను. ఆ తర్వాత మనం బ్రతికేదే సౌభాగ్య కోసం కదండి. సౌభాగ్యం నిండుగా ఉండాలనే కదా మనం బ్రతికేది. ఆడవారం అది నిండుగా ఉండాలి తండ్రి. నా భర్త ఎటువంటి సమస్యలతో పోరాడకూడదు, ఆయన ఎప్పుడు పాజిటివిటీగా ఎంతో ఎనర్జెటిక్గా ఉండాలి అనేసి నేను అమ్మవారికి ఇలా అష్టోత్తరం చదువుకుంటూ ఉంటాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం నేను పెట్టలేకపోయానండి ఈరోజు. ఇంకా అమ్మవారికి పాలను నైవేద్యంగా సమర్పించుకున్నాను. అమ్మవారికి పాలు సమర్పిస్తే చాలా ప్రీతి చెందుతుందంటండి. అమ్మవారికి నైవేద్యంగా పాలను అందులో కండ చక్కెరైన బెల్లం ముక్కైన వేసి అమ్మవారికి సమర్పించుకున్నానండి. ఈ విధంగా చేసి చూడండి, మంచి ఫలితాలు అనేది మీ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకోకుండా అమ్మవారి పాదాల దగ్గర సమస్యలన్నీ పెట్టేసి ప్రశాంతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీ సుధామోరంపుడి. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.